వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిజిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సెమిస్టర్ 6కి ఫిజిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ మనం చూద్దాం. ఏమున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్ వాళ్ళకైనా బ్యాక్లాగ్ వాళ్ళకైనా యూజ్ అవుతాయండి. న్యూ సిలబస్ ఆధారంగా ఉన్నాయి. రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ ఎవరికైనా యూజ్ అవుతాయి. చూడండి, బేసిక్ సెమిస్టర్ 6 వచ్చేసి బేసిక్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూనిట్ 1లో చూసినట్లయితే మనకు 8 షార్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 8 షార్ట్ క్వశ్చన్స్ చూడండి. యూనిట్ 1లో డిస్టింగ్విష్ బిట్వీన్ ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్, డిఫైన్ ఫెమి ఎనర్జీ లెవెల్ అండ్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ పీ టైప్ సెమీకండక్టర్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఎన్ టైప్ సెమీకండక్టర్, డిఫైన్ depletion layer and potential barrier and how a PN junction diode is operated in form forward bias and reverse bias. Explain the VI characteristics of a PN junction. Explain about avalanche breakdown and Zener breakdown అనేవి షార్ట్ ఆన్సర్స్కి ఇవ్వడం జరిగింది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఫస్ట్ చాప్టర్లో 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేషన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్ థియరీ అని ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. డిఫైన్ ద కంటిన్యూటీ ఈక్వేషన్ ఫర్ ఏ సెమీ కండక్టర్. Explain in details about intrinsic and extrinsic semiconductors with a suitable diagram. What is PN junction and explain how a PN junction is formed with a neat sketch. What is a Zener diode and explain the working of Zener diode as a voltage regulator. Explain the construction and working of a half wave rectifiers and obtain an expression for its efficiency. 7th question వచ్చేసి explain the construction and working of a full wave rectifier and obtain expression for its efficiency. Explain the operation of bridge rectifier and derive an expression for its efficiency అని ఫస్ట్ యూనిట్కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ 8, షార్ట్ ఆన్సర్ 8 ఇవ్వడం జరిగింది. సో సెకండ్ యూనిట్ చూసినట్లయితే 7 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే, షార్ట్ ఆన్సర్లో వాట్ ఈస్ ఏ ట్రాన్సిస్టర్, mention the different types of transistors and draw the circuit diagram of CE, CB, CC configurations of a transistor. Derive the relation between alpha, beta, gamma and describe the operation of PNP and NPN transistor. Explain how a transistor working as a amplifier. Distinguish between positive feedback and negative feedback. What is Bog-Ozan criterion. ఓకే, సో ఇవి షార్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు 6 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సెకండ్ యూనిట్లో 6 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్ ఇలా చదువుకుంటూ వెళ్ళామనుకోండి మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ చూసుకోండి, నేను ఈ పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాని వాళ్ళు ఉన్నట్లయితే అక్కడ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా. ఇది 6th సెమిస్టర్ సంబంధించి బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే చాప్టర్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అనే ఫిజిక్స్ పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో యూనిట్ 3కి వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ మనకు 8 షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. థర్డ్ యూనిట్లో 4 లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. షార్ట్ ఆన్సర్ వచ్చేసి 8 ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్, ఇక్కడ ఇచ్చాను చూడండి. ఓకే, JFET వర్కింగ్ గురించి, కన్స్ట్రక్షన్ గురించి ఉంది. నీ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో వాట్ ఈజ్ UJT ఇక చూసుకోండి. ఇవి ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన మీకు సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యూనిట్ 4th వచ్చేసి ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ బైనరీ సిస్టమ్, డెసిమల్ సిస్టమ్, హెక్సాడెసిమల్ సిస్టమ్ అండ్ బైనరీ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ పైన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి 5 ఇవ్వడం జరిగింది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 ఇవ్వడం జరిగింది. చూడండి, కొంచెం సేపు హోల్డ్ చేసి చూడండి, చూసి ఒక నోట్ రాసుకోండి. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే నేను అక్కడ ఈ పీడిఎఫ్ని షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియోని.
మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 4th యూనిట్లో లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి 5 ఉన్నాయి. సో మీరు ఈ షార్ట్ ఆన్సర్స్, ఈ లాంగ్ ఆన్సర్స్ని చదివినట్లయితే డెఫినెట్గా మీ పేపర్ని మీరు క్లియర్ చేయగలుగుతారు. ఇక చూసినట్లయితే 2022కి సంబంధించిన మోడల్ పేపర్ కూడా, అంటే క్వశ్చన్ పేపర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో క్వశ్చన్ చూసుకోండి, పైన మనం చెప్పిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో కవర్ అయ్యాయా లేదా అన్నది. ఓకే, 99% అన్నీ కవర్ అయ్యి ఉండింటాయి. సో మీరు ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం చదివినట్లయితే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చదివినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.